హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే లేటెస్ట్గా వైష్ణవి చైతన్య గారు నటించిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ May 25, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ పరంగా భయపడే సీన్స్ అంతగా అయితే లేదు, కానీ అక్కడక్కడ మాత్రం భయపడే సీన్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్యా, తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్ దగ్గర ఒక పాడుబడిన బిల్డింగ్లో ఎవరు వెళ్ళినా అక్కడ చనిపోతూ ఉంటారు అని ఊరు ప్రజలు అంటూ ఉంటే, అంతలోనే హీరో అయిన అర్జున్ అక్కడ దయ్యం ఉందా లేదా అని నిరూపించుకోవడానికైతే ఆ బిల్డింగ్లోకి వెళ్తాడు. మరి బిల్డింగ్లోకి అర్జున్ వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది, థ్రిల్లర్ అండ్ హర్రర్ స్టోరీ ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది భయ్య. ఈ మూవీ మాత్రం థ్రిల్లర్ అండ్ హర్రర్ పరంగా భయపడే సీన్స్ అంతగైతే ఏమైతే లేదు, కానీ థ్రిల్లర్ పరంగా కొద్ది వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ మాత్రం బాగుంది, కాకపోతే హర్రర్ సీన్స్ అనేది యాడ్ చేయకుండా జస్ట్ క్రైమ్ లేకపోతే థ్రిల్లర్ స్టోరీతోటే ఈ మూవీ తీసుంటే మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేవారు. స్టోరీ మాత్రం అంత బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే హర్రర్ స్టోరీస్ ఎక్కడైతే యాడ్ చేశాడో అప్పటి నుంచి మాత్రం సినిమా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్తో సినిమాకి కొద్దిగా ఒక స్టెప్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. మిగతా మాత్రం చాలా వరకు యావరేజ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో కొంచెం థ్రిల్లర్ పరంగా అండ్ నెక్స్ట్ టైం జరుగుతుందని ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉండేలాగా ఇంట్రెస్టింగ్ అయితే సినిమా అయితే చూపించారు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. వైష్ణవి చైతన్య గారు కూడా మంచి క్యారెక్టర్లో నటించారు. కొన్ని సీన్స్లో ఇచ్చే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యాయి. మిగతాంతా మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్యా, మొదటిగా చూసుకుంటే అయితే ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొద్ది వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ ఫన్నీగా చూపిస్తూనే రియాలిటీకి అయితే చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా నైట్ టైంలో సినిమాటోగ్రఫీ కూడా కొద్ది వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చూసుకుంటే కొద్ది వరకు ఎమోషనల్ సీన్స్, అలాగే క్లైమాక్స్లో వచ్చే ఇంకొంచెం సాడ్ సీన్ కొద్ది వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా ఈ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ స్టోరీ కూడా కొద్ది వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. హీరో క్యారెక్టర్ కూడా బాగుంది, కాకపోతే చాలా వరకు సైలెంట్గా అయితే ఉంటాడు. అది మాత్రం కొద్దిగా వర్కౌట్ కాలేదని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్యా, స్టోరీ మాత్రం చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే హర్రర్ స్టోరీ యాడ్ చేశాడో అక్కడి నుంచి సినిమా మాత్రం చాలా వరకు డౌన్కి అయితే వెళ్ళిపోయింది. ఇదే స్టోరీని క్రైమ్ లేకపోతే థ్రిల్లర్ స్టోరీగా మాత్రం ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తే బ్లాక్ బస్టర్ తెచ్చుకునే అవకాశం అయితే ఉండేది భయ్య. స్టోరీ మాత్రం అంత బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెకండ్ హాఫ్లో చాలా వరకు అయితే మైనస్ అయితే అనిపించింది. ఏదైనా హర్రర్ స్టోరీస్ ఉంటాయా లేకపోతే ఒక భయపడే సీన్స్ ఏమైనా ఉంటాయా అని చూశాను. ఎక్కడైతే భయపడే సీన్స్ అయితే లేదు. ఈ మూవీ కూడా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు, అలాగే చిన్నపిల్లలతో చూసినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒకటి కూడా లేదు. కాకపోతే చాలా వరకు సినిమా బోరింగ్ అయితే వెళ్తూ ఉంటుంది, సైలెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అయితే అనిపించాయి భయ్య. అలాగే సాంగ్స్ చూసుకుంటే ఒక 3 to 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక్క సాంగ్ కూడా మీకు నచ్చదు. ఫైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక్క ఫైట్ కూడా లేదు భయ్య. అలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చాక కొన్ని సస్పెన్స్ అండ్ ఇంకొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య. ఆ సీన్స్ ఎంజాయ్ అయితే చేశారు. క్లైమాక్స్లో వచ్చి ఒక ఎమోషనల్ సీన్ మాత్రం ఈ సినిమాకి ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.